అందరికీ ప్రభు పేరట వందనములండి. దైవజనుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తెల్లవారుజామున యాక్సిడెంట్లో మరణించారని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక అనేక ఆరోపణలు దాగున్నాయి. కొంతమంది అభిప్రాయం ఏంటంటే ప్రవీణ్ గారిది యాక్సిడెంటే అని చెప్పి కొంతమంది, మరికొంతమంది ప్రవీణ్ గారిని వాంటెడ్గా టార్గెట్ చేసి హత్య చేశారు అంటూ మరికొంతమంది. అసలు ఏది నిజం ఏది అబద్ధం? ప్రస్తుతం ప్రవీణ్ గారి బాడీ ఇంకా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంది. ఇప్పటికీ ఇంకా పోస్ట్ మార్టం జరగల. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో రాత్రి చేస్తున్నా. ఇప్పుడు రాత్రి నేను 10-11 ఆ టైంకి చేస్తున్నా. తెల్లవారిన తర్వాత 6ంటికి ఈ వీడియో అప్లోడ్ అవుద్ది. అంటే ఈరోజు 10-11 ఆ టైంకి ఈ యొక్క హాస్పిటల్ సిబ్బంది అంతా వెళ్తారు. ఆ సమయంలో పోస్ట్ మార్టం జరుగుద్ది. అయితే కొన్ని విషయాలు మనకి ఇప్పటివరకు సేకరించినటువంటి విషయాల ప్రకారం మీకు ఒక వీడియోని క్లుప్తంగా తెలియపరచడం కోసం వీడియో చేస్తున్నా. అసలు ఏం జరిగింది, ప్రవీణ్ గారు అసలు ఎక్కడి నుండి ప్రయాణం అయ్యారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత దారుణమైనటువంటి సంఘటన జరిగిన కారణాలు ఏంటి, ప్రతిదీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ప్రవీణ్ గారు విజయవాడ వెళ్ళారు. విజయవాడ నుండి రాజమండ్రి వెళ్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఈ సంఘటన. విజయవాడ వెళ్ళి 2 వీలర్ మీద వెళ్ళారు. ప్రవీణ్ గారికి కార్లు లేవా అంటే కార్లు ఉన్నాయి. ఆయన ఒక సంకల్పం తీసుకున్నారు. అదేంటంటే నేను సువార్త ప్రకటిస్తా, నేను ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్తా, నా యొక్క 2 వీలర్ వెహికల్ మీద వెళ్తా, నేను కారులో లగ్జరీగా నేను వెళ్ళను, 2 వీలర్ మీద వెళ్ళి సువార్త ప్రకటిస్తానని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నారని చెప్పి మనకు తెలిసినటువంటి సమాచారం. అయితే ప్రవీణ్ గారి యొక్క ఆఫ్ ద రికార్డ్స్ కనుక ఒక్కసారి మనం తెలుసుకుంటే ఆయన యొక్క పరిచయం ఎలా ఉందంటే క్రైస్తవ్యం మీద మచ్చ పడనీయకుండా ఆయన బాధ ఉండేది. ఎవరైనా సరే క్రైస్తవ్యాన్ని కనుక ఇబ్బంది పెట్టే మాట్లాడినా, కొంతమంది రాధా మనోహర్ గారు కానీ కొంతమంది ఎవరైతే క్రైస్తవ్యాన్ని ఎవరిని హేళనగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద డిబేట్లు పెట్టుకుంటా ప్రతిదీ వాస్తవంలో బైబిల్లో ఉన్న ప్రతి మాటని తెలియపరుస్తూ ఉండేవారు. అంటే ఆయన బోధంతా క్రైస్తవ్యం మీద పోరాటాలు జరుగుతూ ఉండేవి. ఇంతవరకు బాగానే ఉంది. ఆయన యొక్క జీవితంలో మచ్చ అనేది లేదు. మంచి వ్యక్తి. ఆయన సాటి వారికి సహాయం చేసే వ్యక్తి. కొంతమంది బైబిల్ పొట్టకూటి కోసమే బైబిల్ పెట్టుకునే రకంగా ఈయన అలాంటి బోధ అయితే కాదు. బ్రతకడం కోసం బైబిల్ పెట్టుకునే పాస్టర్ గారు కొంతమంది అలాంటి వ్యక్తి అయితే కాదు. ఈయన తన యొక్క సేవా జీవితంలో సంపాదించుకున్న రూపాయిని అనేక మందికి పంచిపెట్టే వాళ్ళే తప్ప ఈయన దాచుకోవడం ఇలాంటి వ్యవహారాలు అయితే చేసిన వ్యక్తి అయితే కాదు. అయితే వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన ఈ ప్రవీణ్ పగడాల గారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈయన 2 వీలర్ మీద నుండి రాజమండ్రి వెళ్తూ ఉన్నారు. మీకు ఒక సీసీటీవీ ఫోటో ప్లే చేస్తా చూడండి. చూశారు కదా, ఆయన యొక్క సీసీటీవీ ఫుటేజ్ కనుక ఒకసారి చూస్తే ఆయన బండికి సిగ్నల్ లైట్ వెలుగుతుంది తప్ప కానీ మెయిన్ లైట్ హెడ్ లైట్ మాత్రం వెలగట్ల. అంటే బండికి ఏదో రిపేర్ మాత్రం ఖచ్చితంగా ఉందన్నట్టు పోలీస్ యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలింది. పోలీసుల యొక్క ఎంక్వైరీలో 2 వీలర్ వెహికల్ మీద వెళ్తూ ఉన్నారు ప్రవీణ్ పగడాల గారు. సిగ్నల్ లైట్ వెలుగుతుంది కానీ మెయిన్ లైట్లు అయితే పనిచేయట్లా, చాలా స్లోగా కూడా వెళ్తూ ఉన్నారు. అయితే ఇలా వెళ్తున్న క్రమంలో ఇంకొక సీసీటీవీ ఫోటో ప్లే చేస్తున్నా చూడండి. చూశారు కదా, అక్కడ ఆ యొక్క వెలుగులు మీకు సరిగ్గా క్లారిటీ కనపడకపోవచ్చు. ఎందుకంటే నేను మీకు వీడియో రికార్డ్ ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ చాలా లో క్వాలిటీలో వస్తుంది. నేను మీకు ఆల్రెడీ వీడియో ప్లే చేస్తున్నాను. మీరు ఆల్రెడీ కెమెరాలో చూస్తున్న వీడియో కాబట్టి మీకు ఇంకా లో క్వాలిటీలో కనిపిస్తుంది. అక్కడ పడిన తర్వాత అక్కడ దుమ్ము లేస్తుంది చూడండి. దుమ్ము లేస్తూ మీకు కనిపిస్తుంది. అంటే అక్కడ పడిపోయి డిస్టెన్స్ ఒక 10 అడుగులు లోతులో ఉన్నటువంటి ఆ యొక్క పడిపోయారు. ఎందుకంటే రోడ్డు పక్కన డివైడర్లు ఉంటాయి. ఆ డివైడర్లు కూడా లేని ప్లేస్లో అక్కడ పడిపోయారు ఆయన. అయితే ఈ అనుమానం మీద అయితే ఈ యొక్క యాక్సిడెంట్ మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రవీణ్ గారి యొక్క వెళ్ళిన విధానం కనుక చూస్తే ఆయనకి హెల్మెట్, ఆఫ్ హెల్మెట్లు, ఫుల్ హెల్మెట్ కదా, ఆఫ్ హెల్మెట్ పెట్టుకునేపాటికి పడడంలో ఏమైనా బలంగా రాయని తగలొచ్చు. ఒంటి నిండా రక్తం ఉంది. అంతేకాకుండా బండి నిండా కూడా రక్తం అయిపోయింది. అక్కడ పక్కన 2 చెక్కలు కూడా ఉన్నాయి. కొన్ని రాళ్ళ మీద రక్తం అయిపోయి ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి అనుమానం అంటే ఎవరైనా కొట్టి చంపేశారేమో అని చెప్పి కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. అయితే ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నేను చెప్తుంది. పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో కూడా తెలియదు ఏంటంటే ఆయనకి సిగ్నల్ లైట్ మాత్రం వెలుగుతుంది, కాస్త బండిలో ప్రాబ్లం ఉంది. సో అది తెలియక దాన్ని ఆ డివైడర్ని అక్కడ ఉన్నటువంటి ఒక మట్టి ఏదో ఉందో దాన్ని గుద్దుకొని ఇలా పడిపోయారని చెప్పి ఒక రకమైన కోణంలో ఎంక్వైరీ జరిగింది. ఇంకో రకమైన అనుమానాస్పద మృతి ఏమైనా జరిగిందా, లేదా కావాలని ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా చేసి కావాలని చంపేశారా, ఏం జరిగినాయంటే ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఒక ఇన్వెస్టిగేషన్లో అయితే ఇది యాక్సిడెంట్ అయిన కోణంలో దర్యాప్తులు చేపట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు ఎందుకు వచ్చినాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చేరుకున్నటువంటి జాన్ వెస్లీ గారు
జాన్ వెస్లీ గారు అక్కడ చేరుకున్న తర్వాత ఆయన ప్రెస్తో కూడా కొంతమందితో మాట్లాడిన తర్వాత ప్రవీణ్ గారి యొక్క విషయం కనుక చూస్తే కాస్త అనుమానాస్పద మృతులా ఉంది, ఎవరో కావాలని చేశారు, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టండి. ఎందుకంటే ప్రవీణ్ గారికి అనేక మంది శత్రువులు ఉన్నారు. ఎందుకంటే ఇతర మతస్థుల మీద ఫైట్ చేస్తూ ఉండేవారు, హిందువుల పట్ల కానీ ముస్లిం పట్ల కానీ. ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ్యం గురించి డిబేట్లు పెడతా ఉండేవారు కదా, ఆపోజిట్ వాళ్ళకి కాస్త నచ్చదు. సో ఈ రకంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నా, లేదంటే ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతిన్నా ఏ విధంగా అయినా ప్రవీణ్ గారి మీద ఈ రకమైన ఎంక్వైరీ కూడా చేయమని చెప్పి జాన్ వెస్లీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా అనుమానాస్పదంగానే ఉంది. నెక్స్ట్ అటు చూసుకున్నా సరే విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఏదైతే ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ మృతదేహాన్ని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆ యాక్సిడెంట్ ప్లేస్ని కనుక చూస్తే ఖచ్చితంగా ఇది కాస్త ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ హత్య జరిగినటువంటి సన్నివేశంలో కనబడతా ఉంది. అక్కడ కొన్ని చెక్కలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ఈయన కొన్ని ఇన్వెస్టిగేషన్ ప్రకారం అక్కడ చూసుకున్న ప్రకారం అన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఏదో అక్కడ అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. మీకు అక్కడ ఫోటోలు ప్లే చేసిన ప్రతి చూడండి. నెక్స్ట్ ఆ రాజమండ్రికి సంబంధించినటువంటి మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు, ఆయన ఏకంగా డిక్లరేషన్ చేశారు. ఆయన ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి విజయవాడ నుండి వస్తూ ఉన్నారు, యాక్సిడెంట్ జరిగింది, కానీ ఇది అనుమానాస్పద మృతిగా ఉంది, దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి, కానీ ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఆయన కోణాలు రాజకీయ కోణాలు అలుముకునేలా మాట్లాడారు. సో ఇక్కడ వాస్తవం ఏంటంటే ఒక కోణం అయితే అక్కడ వచ్చినటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అయితే ఒక రకంగా ఇది యాక్సిడెంట్ లాగా ఉంది. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే అక్కడ హత్య జరిగింది అన్నట్టు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తారో లేదంటే ఇంకా లోతుగా దర్యాప్తు చేపడతారో ఖచ్చితంగా అన్ని ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. రాజేష్ మహాసేన గారు కూడా, ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం, ఆయన కూడా వెంటనే అక్కడికి వచ్చి స్పందించడం, కొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చి స్పందించడం, పాస్టర్ గారు ఇక్కడ అనుమానాస్పద మృతిగా ఉన్నట్టున్నారు, యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు, దీని మీద సమగ్ర విచారణ జరపాలి. ఎందుకంటే ఇది ఒక మతానికి సంబంధించిన విషయం. ఖచ్చితంగా ఇది కనుక ప్రొలాంగ్ చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక రకంగా ప్రభుత్వంకైనా లేదంటే సమాజంలోనైనా ఇబ్బందులు తలెత్తే విధంగా ఉంటాయి. క్రైస్తవ్యంలో ఏమైనా ఇబ్బందులు లేదంటే హిందువుల పట్ల ఇలాంటి మతపరంగా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి త్వరితగతిన దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా దీని యొక్క పూర్తి వివరణ ప్రజలకు తెలియపరచాలి. అలాగే ఆ కుటుంబస్తులకు ప్రతిదీ అక్కడ వచ్చినటువంటి ఎవరైతే ధర్నాలు చేసిన వీళ్ళందరికీ ఖచ్చితంగా విషయాలు తెలియపరచాలి. కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ ప్రారంభించడం ముమ్మరంగానే జరుగుతూ ఉన్నాయి. ఈ విషయానికి వచ్చి నారా లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళింది. నారా లోకేష్ గారు దీన్ని వెంటనే స్పందించారు. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్పీ ఉన్నారో ఆ యొక్క పోలీస్ వ్యవస్థను కూడా అలర్ట్ చేశారు. వెంటనే దర్యాప్తు కూడా వేగవంతమైంది. ప్రస్తుతం క్రైస్తవులు ఎవరో వాస్తవాలు తెలియకుండా మనం మాట్లాడుకోకూడదు. జరిగింది ఒక్క కోణంలోనే, ఒక పక్కన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే నేను చెప్పా. ఇక అనుమానాస్పద మృతికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా ఏ విషయాలు ఇంకా బయటికి రాలా. ప్రస్తుతం ఇంకా బాడీ కూడా పోస్ట్ మార్టం జరగలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క భార్య పిల్లలందరూ ఇందాకే హాస్పిటల్ దగ్గర చేరుకున్నారని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. ఉదయం 10-11 ఆ టైంకి ఖచ్చితంగా పోస్ట్ మార్టం కంప్లీట్ అవుద్ది. ఆ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఇది హత్య లేదంటే యాక్సిడెంట్ అనే విషయాలు కూడా బయటపడతాయి. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ప్రతిదీ చాలా సీరియస్గానే ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దయచేసి క్రైస్తవులు ఎవరో ప్యానిక్ అవ్వద్దు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరిని మనం అనొద్దు. తెలుసుకుందాం. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ ఇది హత్య అయితే ఆ సందర్భం ప్రకారం మనం మాట్లాడి దాని గురించి క్రైస్తవులంతా ఏకమై ఏం చేయాలో ఆలోచిద్దాం. లేదు ఇది యాక్సిడెంట్ అయితే కనుక క్రైస్తవ్యంలో కానీ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే కాస్త ప్రభుత్వం ఏ రకంగా ఈ యాక్సిడెంట్లు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటూ బాగుంటుందో ఆ కోణాలను కూడా చర్చించుకుంటాం మంచిది. దయచేసి ఎవరో ప్యానిక్ అవ్వద్దు. కానీ ఒక మంచి దమ్మున్న దైవజనుడిని అయితే మనం కోల్పోయాం. ఇందుకు చాలా బాధపడాలి. ఎందుకంటే ఆయన యొక్క బోధ అలాంటి బోధ, ఒక మనిషిని మార్చే విధంగా అంత రకంగా బోధ చేసేవారు. ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు నేటి క్రైస్తవ్యానికనే ఒక నానుడితో సేవ ప్రారంభించినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. అలాంటి దైవజనుని కోల్పోయినందుకు నిజంగా మనందరం చాలా బాధపడాలి. ఎందుకంటే దేవుని పని చేస్తూ మరణించిన వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో ఉంటారని చెప్పి మనం బైబిల్ ప్రకారంగా చదువుకుంటాం. కాబట్టి ఆయన ఆ దేవుని యొక్క నామంలో నెమ్మది పొందే స్థానంలో ఉండాలని చెప్పి మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరికీ ప్రభు పేరిట మరి ఒకసారి మీకు వందనాలు తెలియపరుస్తున్నా. దయచేసి ఎవరు ప్యానిక్ అవ్వద్దు, ఎలాంటి చర్యలకు పాల్పడొద్దు.